వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో మనం చూసుకుంటే వీరసింహారెడ్డి ఏదైతే మల్లినేని గోపీచంద్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా తర్వాత మళ్ళీ జాట్ అని చెప్పేసి మనం చూసాం. కానీ అనుకున్నంత అంచనాలకైతే రీచ్ అవ్వలేదు జాట్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అఖండ తర్వాత నటసింహం బాలకృష్ణ గారు మళ్ళీ మల్లినేని గోపీచంద్కి మరో అవకాశం ఇవ్వబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఎందుకు ముందే ఏదన్నా సరే ఒక మాట ఇచ్చారని చెప్పేసి తీయబోతున్నారా? లేకపోతే ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే జాట్ హిట్టా కాదా అనేది మనం చెప్పలేమండి. అది తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉందంటున్నారు. ఒక పెద్ద మైనస్ ఏంటంటే అది తెలుగు వెర్షన్ రిలీజ్ అయి ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసిన వాళ్ళని తెలిసేది. సన్నీ డియోల్ సినిమా కాబట్టి. ఈ మధ్యన హిందీ సినిమాలు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఆ టాక్ వచ్చిన తర్వాత మాత్రం డబ్బింగ్ చేస్తున్నారు. ఇది పెద్ద మిస్టేక్ చేస్తున్నారు ఈ విషయంలో. ఇప్పుడు సన్నీ డియోల్ సినిమానే గదర్ 2 లాంటి పెద్ద హిట్ ఉంది సన్నీ డియోల్కి. ఆ సినిమాని మరి తెలుగు డైరెక్టర్ చేస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ చేసినప్పుడు డైరెక్ట్గా కథాంశమే, అది రీమేక్ కూడా కాదు. అన్నప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా అందేట్టుగా ఉంటే బాగుంటుంది. పైగా కథాపరంగా కూడా తెలుగులో జరిగినట్టుగా, తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఆ కథాంశం అయితే ఉంది. జాట్ గురించి కొంతమంది విమర్శకులు ఏం చెప్తున్నారంటే ఈ సినిమా తెలుగు వాళ్ళకైతే చాలా బాగా దగ్గరగా ఉంది, అదే తెలుగులో చేసి ఉంటే ఇంకా బాగుండేది, మన 90sలో వచ్చిన తెలుగు సినిమా తరహాలో ఉందని చెప్పి రివ్యూలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏంటి అంటే తెలుగు డైరెక్టర్లని బాలీవుడ్కి రానీకి ఉండడానికి కూడా ఇలాంటి కొంత అంచనాలు వేస్తున్నారు, కొంత దీని గురించి మాట్లాడుతున్నారు, ఇలాంటి వాటిని వైరల్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సో దీంట్లో నిజం ఉందనుకోవచ్చు అంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే అవి వాళ్ళు చూపిస్తూ ఉంటారు, మనం ఇక్కడ పనికిరామా. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు బాలీవుడ్లో కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి హిట్లు రావట్లా. దాంతో సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళని, లేకపోతే మల్లేని గోపీచంద్ లాంటి వాళ్ళని, మరి ఇట్లా కొంతమంది తీసుకెళ్ళిపోయి సినిమాలు చేసేస్తున్నారు. గతంలో కూడా మన రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ హిందీలో సినిమాలు చేశారు. చాలామంది బాపయ్య లాంటి వాళ్ళు, కే బాపయ్య లాంటి వాళ్ళు వీళ్ళు హిందీలో చేశారు. కానీ ఏమవుతుందంటే అప్పుడు చాలా తక్కువగా ఉండి లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ సౌత్ డైరెక్టర్ల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు మన తమిళనాడులో అట్లీ జవాన్ తీశాడు, అలాగే చాలామంది డైరెక్టర్లు చేస్తున్నారు కదా వెళ్ళిపోయి. బాలచంద్ర గారు కూడా హిందీలో చేశారు. అప్పుడు అది ఎప్పటి నుంచి ఉన్నదే. సౌత్ డైరెక్టర్లు అక్కడికి వెళ్ళి బాలీవుడ్ వెళ్ళి మనకి ఎందుకు ఎల్వి ప్రసాద్ గారు అక్కడి నుంచే కదా కెరీరు స్టార్ట్ అయింది, అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ అయింది అయింది. మరి ఆయన సక్సెస్ అయ్యారు కదా. ఇట్లా బాలయ్య మల్లేని గోపీచంద్కి అవకాశం ఇవ్వడం ఎందుకంటే ఇప్పుడు అఖండ 2 తర్వాత ఆయన బాలయ్య ఒక సినిమా చేద్దాం అనుకున్నాడు. ఆయన మల్లేని గోపీచంద్ కథ ఇప్పుడు చెప్పు ఉండొచ్చు, బహుశా నెక్స్ట్ మనం చేద్దాం అని ఉండొచ్చు. వీరసింహారెడ్డి టైంలోనే బహుశా ప్రపోజల్ వచ్చి ఉండొచ్చు. ఈ లోపు నేను కంప్లీట్ చేస్తాను, నువ్వు అది కంప్లీట్ చేసుకురా అని ఉండొచ్చు. అందుకోసమే ఇప్పుడు అది వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలార్ నిర్మాతగా ఈ సినిమా రాబోతుంది అనేది సమాచారం, లేటెస్ట్ సమాచారం. అంటే అఖండ సెప్టెంబర్ నెలాగల్లా అఖండ రిలీజ్ అవుతుంది. అఖండ సెప్టెంబర్ అంటే దాదాపు బాలయ్య బాబు షూటింగ్ అంతా సెప్టెంబర్ 1కే దాదాపు ఫ్రీ అయిపోతారు. కాబట్టి మల్లేని గోపీచంద్కి అవకాశం ఇద్దామని నిర్ణయించుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది కాక మనం చూసుకుంటే బాలకృష్ణ గారిని అసలుకి ఎక్కడ కూడా అలిసిపోయినట్టుగా కనిపించడం కాదు. ఎందుకంటే సినిమాలు అయిపోక ముందే మళ్ళీ ఒక సినిమాని ఇంకో సినిమాని తీసుకోవడం కానీ దాంట్లో ఆ పనుల్లో ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే రాజకీయ పరంగా కూడా హిందూపురంలో చేయాల్సినటువంటి ఒక సేవా దృక్పథాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే బసవతారకం హాస్పిటల్కి సంబంధించి కూడా తన సేవలు కంటిన్యూ అవుతున్నాయి. సో అసలుకి ఎలా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాడు అనే దానిపైన మాత్రం చాలా పెద్ద క్విజ్ లాగా ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అది ఆ టైం కేటాయించడమేనండి. ఎందుకంటే సినిమాలో రాజకీయం ఈ రెండు కళ్ళుగా భావించుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. సేవ 3వ కన్ను అనుకోవాలి, థర్డ్ ఐ మనిషికి 3వ కన్ను ఉంటుంది కాబట్టి అట్లా దాని మీద ఫోకస్ పెట్టి వెళ్ళిపోవడం అంతే. మరి అంత టైము ఎలా కేటాయిస్తున్నారని తెలియదు. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే ఒక పక్కన రేపు బిగ్ బాస్ షోకి కూడా బాలయ్య హోస్ట్ అని చెప్పి అంటున్నారు. ఇప్పటిదాకా నాగార్జున గారు చేశారు, మరి జూనియర్ ఎన్టీఆర్ చేశారు, నాని చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా బాలయ్య బాబు చేయబోతున్నారని ఇది అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు. కానీ అన్స్టాపుల్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా సిరీస్, లేదా బిగ్ బాస్కి షిఫ్ట్ అవుతున్నారా తెలీదు. అంటే ఇవి చేయడం కూడా ఒక వ్యక్తికి కష్టమే. ఎందుకంటే ఆ రోజులు ఎన్టీ రామారావు గారు అంటే చేయగలిగేవాళ్ళు. ఒక పక్క నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా, నటుడిగా, మళ్ళీ త్రిపాత్ర అభినయాలు ఇవన్నీ చేసుకుంటూ ఆయన చేశారు. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి సాధ్యం కాదు సాధారణంగా. బహుశా బాలయ్య బాబుకి ఆ రక్తం బ్లడ్ కాబట్టి ఈయన చేయగలుగుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మల్లేని గోపీచంద్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా అది అఫీషియల్గా అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో అవుతుందని చెప్పేసి అయితే టాలీవుడ్ వర్గాలు అయితే అనుకుంటున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.